మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఫ్లాప్ వస్తే అపజయాన్ని హుందాగా అంగీకరించడం కొందరి నైజం. కానీ తన తప్పుల్ని ఇతరుల మీదకి నెట్టేసి చేతులు దులుపుకోవడం మరికొందరి నైజం. దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు రెండో రకానికి చెందిన వాడిగా కనిపిస్తున్నారు. ఎస్, మిస్టర్ బచ్చన్ అనే ఒక భారీ డిజాస్టర్ తర్వాత ఆయన తాజాగా ఇచ్చిన క్లారిఫికేషన్ చూస్తుంటే అటు రవితేజ ఫ్యాన్స్ కు ఇటు ఆడియన్స్ కి మండిపోతుంది. సినిమా పోవడానికి తన రైటింగ్ కారణం కాదన్నట్టుగా ఇదిగో ఆయన చెబుతున్న ఈ కథలే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాయి. హరీష్ శంకర్ రీసెంట్ గా ఒక మాట చెప్పారు. నెట్ఫ్లిక్స్ లో డీల్ సెట్ అయింది కాబట్టి మిస్టర్ బచ్చన్ ఆగస్టు 14న హడావిడిగా రిలీజ్ చేశారట. అంటే మీ లెక్క ప్రకారం నెట్ఫ్లిక్స్ వాళ్ళు సినిమా తీయమని మీకు కోట్లు ఇచ్చారా, లేక థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు టికెట్ కొని మీకు డబ్బులు ఇస్తున్నారా? ఓటీటీ డీల్ కోసం సెకండ్ హాఫ్ సరిగ్గా చూసుకోకుండానే ఆడియన్స్ మీదకు సినిమాను వదిలేశారా? అంటే ప్రేక్షకులంటే మీకు అంత చులకన హరీష్ గారు? షూటింగ్ పూర్తి కాకుండానే, ఎడిటింగ్ సరిగ్గా లేకుండానే రిలీజ్ చేశామని చెప్తుంటే ఒక డైరెక్టర్ గా మీ బాధ్యత ఎక్కడికి పోయింది? ఇక సినిమాలో హిందీ పాటల వల్ల డ్యామేజ్ జరిగిందని ఒప్పుకుంటూనే ఆ నిందను రవితేజ మీదకు నెట్టేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. రవితేజ కాకుండా మరో హీరో ఉంటే ఆ హిందీ పాటల్ని ఓకే చేసేవాడు కాదట. రవితేజ మీకు ఫ్రెండ్ కాబట్టి, ఆయనకు మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి ఆ పాటలు పెట్టేశామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? డైరెక్టర్ అంటే హీరో చెప్పిన దానికి తల ఊపడమా, లేక సినిమాకు ఏం కావాలో అది చేయడమా? వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజను ఈ సినిమాతో ఇంకాస్త ఇబ్బందుల్లోకి నెట్టేసి ఇప్పుడు ఆయన వల్లే ఆ పాటలు పెట్టామని చెప్పడం సెల్ఫ్ ఫినిషింగ్ లాగా అనిపించడం లేదు. రైటింగ్ వీక్ అని నామమాత్రంగా అంగీకరిస్తూనే ఆ ఫెయిల్యూర్ కి 100 కారణాలు వెతుకుతున్నారు హరీష్ శంకర్. చేతిలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా అని ఒక సినిమాను ఇంత నిర్లక్ష్యంగా తీయడం ఎంతవరకు న్యాయం? మొత్తానికి ఒక రీమేక్ సినిమాను కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినందుకు సిగ్గుపడాల్సింది పోయి ఇంటర్వ్యూలలో లాజిక్లు వెతకడం హరీష్ శంకర్ అహంకారానికి నిదర్శనమని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. మరి ఉస్తాద్ నైనా ఉద్ధరిస్తాడో, లేక ఫ్లాప్ అయితే మరిన్ని సాకులు వెతుక్కుంటాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.